చిన్నారులారా, చూసాం కదా ఇప్పటి వరకు. నాగార్జున సాగర్ చూసాము, నాగార్జున కొండ చూసాము. మనం చూసామా? ఆ అమ్మాయి చూసింది, ఉత్తరంలో రాస్తుంది కదా, లేఖలో రాస్తుంది ఈ విషయాలన్నిటినీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పింది లేఖలో మనకి? వరంగల్ వెళ్తున్నామని చెప్పింది. ఓకేనా? వరంగల్కి చేరుకున్నారు బస్సులో. తెల్లారేసరికి రాత్రిపూట మళ్ళీ ఎప్పటిలాగానే రాత్రి చీకటి పడే వరకు నాగార్జున సాగర్ ఆ ప్రాంతాలలో తిరిగారు. చీకటి పడిన తర్వాత హాయిగా భోజనాలు చేశారు, విశ్రాంతి తీసుకున్నారు, బస్సులు ఎక్కారు. బస్సులో మళ్ళీ బయలుదేరే సమయానికి మరల చీకటే ఉన్నది కాబట్టి మరల నిద్రపోయారు. అంటే అలసట తీరడం కోసం నిద్రపోవడానికి కూడా సరైన సౌకర్యాలు అవసరం కదా మరి. అందువల్ల ఇవన్నిటినీ కూడా మార్గ మధ్యంలోనే, ప్రయాణంలోనే ఇవన్నీ సౌకర్యాలు వాళ్ళకి ఏర్పడుతున్నాయన్నమాట. తెల్లారేసరికి హనుమకొండ చేరుకున్నాం. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడికి పోయినాం. గుడి చాలా వరకు శిథిలమైపోయింది, కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినాయి. అయినా ఆ అద్భుతమైన కట్టడాలు ఎంత ముద్దుగున్నాయో కదా. చెప్తాను చక్కగా. ఇదిగో 1000 స్తంభాల గుడి ఇది హనుమకొండ. ఓకేనా? ఈ 1000 స్తంభాలు కాకతీయుల కాలంలో కట్టించినటువంటి, కాకతీయ రాజుల గురించి తెలుసు కదా, రాణి రుద్రమదేవి, కాకతీయుల యొక్క పౌరుష ప్రతాపాలు, పరాక్రమాలు, యుద్ధాలు, ఆ కథలలో అన్నమాట. అప్పుడు వాళ్ళు కట్టించినటువంటి గుడి ఇది, 1000 స్తంభాల గుడి. ఏం చెప్తోంది? కొన్ని స్తంభాలే మిగిలినాయట, చాలా స్తంభాలు శిథిలమైపోయినాయి. కానీ అద్భుతమైన ఆ కట్టడాలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. అంటే ఆనాటి శిల్పకళ నైపుణ్యం ఎంత గొప్పదో కదా అని చెప్తోంది. అక్కడ పెద్ద నంది విగ్రహం ఉన్నది, శివలింగం ఉన్నాయి. ఆ తరువాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాము. ఇక్కడ ఏమున్నది? ఆ 1000 స్తంభాల గుడిలో స్తంభాలు, ఆ గుడికి ముందుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది, చాలా పెద్దది. ఆ నంది విగ్రహానికి ఎదురుగానే బ్రహ్మాండమైనటువంటి శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయం లోపల అంత ఎత్తున్నటువంటి పెద్ద రుద్రేశ్వర స్వామి ఆయన ఉన్నాడు. పెద్ద శివలింగం, అది చాలా పెద్ద గుడి. అది అంత గుడి మొత్తం అన్ని చోట్ల కూడా చక్కనైనటువంటి అద్భుతమైన శిల్ప కళ నైపుణ్యం ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత భద్రకాళి గుడికి కూడా పోయారు. ఇది అయ్యవారి గుడి, శివయ్య గుడి, ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి గుడి. ఆ 2 గుళ్ళని కూడా చూసుకొని వెళ్ళాలని చెప్తారు చారిత్రక పరిశోధనలు, చారిత్రక యాత్రలు చేసే వాళ్ళందరికీ కూడా పండితులు ఏమని చెప్తారంటే, అయ్యవారి గుడి చూసిన తర్వాత అమ్మవారి గుడి చూస్తాం జనరల్గా. కానీ చాలామంది అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ముందు అమ్మవారి గుడిని చూసి ఆ తర్వాత అయ్యవారి గుడికి రావాలని చెప్తారు. ఎందుకంటే ముందు పార్వతీదేవి భద్రకాళి మందిరాన్ని దర్శించుకొని ఆ తర్వాత వచ్చేటప్పుడు శివయ్య మందిరాన్ని చూసుకొని రమ్మని చెప్తారు. కానీ సౌకర్యాలు ఎలా వీలైతే అలా చేస్తాం కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు, అలాంటి సమస్యలు ఏమీ లేవు. ఈ వెళ్ళే ప్రయాణ అవకాశాలను బట్టి మనం ఎలాగైనా చేరుకోవచ్చు. ఎవరిని ఎప్పుడు ముందుగా దర్శించుకున్నా ఆ శివపార్వతులు ఇద్దరు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు కదా. సో ప్రాబ్లం ఏం లేదు. అయితే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారట? ఆ భద్రకాళి గుడికి పోయి అమ్మవారికి మొక్కుకొని, అమ్మవారిని అంటే మొక్కుకొని మళ్ళీ వచ్చేటప్పుడు నిన్ను మళ్ళీ దర్శించుకునే అవకాశం ఇవ్వు తల్లి, మమ్మల్ని అందరినీ చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని మొక్కుకొని వరంగల్ కోట చేరుకున్నాం. కిల్లా వరంగల్ అంటారు దీన్ని. ఈ కిల్లా వరంగల్ చాలా పెద్దది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా 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 అనేకమైనటువంటి ఇళ్ళు, వాకిళ్ళు అని కనబడుతుంటాయి. ఎప్పటివవి? కొన్ని వందల సంవత్సరాల నాటివన్నమాట. దాదాపు 500-600 సంవత్సరాల క్రితం నాటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు అవి. ఆనాడు ఎప్పుడో కాకతీయులు పరిపాలన చేసినటువంటి కాలంలో కట్టినటువంటి కోట కాబట్టి కిల్లా అంటే కోట, కిల్లా వరంగల్ అంటారు. వరంగల్ కోట అని అర్థం. ఓకే, వరంగల్ కోటకు చేరుకున్నాం. అక్కడ స్వయంభూ దేవాలయం. ఆయన ఎప్పుడు వెలిశాడో తెలియదు స్వామి శివయ్య. స్వయంగా వెలిసినటువంటి దేవాలయం అట. ఆ శివలింగంగా ఏర్పడితే దానికి అక్కడ ఉన్నటువంటి కాకతీయ రాజులు ఆనాడు ఒక చిన్న ఆలయంలాగా కట్టించారు. అది చాలా ప్రసిద్ధి. ఆలయం చిన్నగానే ఉంటుంది కానీ లోపల మాత్రం, కోట లోపల కానీ చాలా పెద్దదైనటువంటి జాతరలు అక్కడ జరుగుతూ ఉంటాయి. తర్వాత కుష్మహల్, నాట్య మండపం, ఆనాటి శిలా శాసనాలు, విగ్రహాలు ఎన్నో కనిపించినాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ఎంత బాగున్నాయో అవన్నీ చూస్తుంటే ఇంత అందంగా రాతి శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఎవరికైనా అనిపిస్తుంది కదా. చిన్న చిన్న బొమ్మలు పేపర్ పైన వేస్తేనే మనకు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఆహా ఎంత బాగా వేశారు బొమ్మ అనిపిస్తుంది. అలాంటిది పెద్ద పెద్ద శిలలను, బండలను శిల్పులు రాత్రింబగళ్ళు చెక్కి గొప్ప శిల్పాలుగా మార్చారు అంటే మరి అంతటి అద్భుతమైనటువంటి పనితనాన్ని ఎవరు చేశారా, ఎవరు చేయించారా అని తెలుసుకోవాలనిపిస్తుంది కదా. ఎవరు చేయించారట? కాకతీయ చక్రవర్తులు రుద్రమదేవి,
ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. ఎవరిని అడుగుతాం? అక్కడ ఏమైనా సందేహాలు ఉంటే మా సార్లు ఉన్నారు కదా, మా టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళని అడిగాం. ఎవరు చేయించారు, ఎవరు ఎలా తయారైంది అంటే రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు లాంటి గొప్ప గొప్ప రాణి చక్రవర్తులు అందరూ కలిసి ఇటువంటి నిర్మాణాలు చేయించారని చెప్పారు. వాళ్ళు అక్కడి నుంచే కిలా వరంగల్ నుంచే వాళ్ళ రాజ్యపాలన చేశారని కూడా చెప్పారు. రుద్రమదేవి గొప్ప వీరనారి అని, శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని కూడా చెప్పారు రాణి రుద్రమదేవి. బ్రహ్మాండం ఇదిగో కిలా వరంగల్ సింబల్, ఇది వరంగల్ కోట తోరణం, శిలాతోరణం అంటాం దీన్ని. ఈ శిలాతోరణం లోపల గుర్రం మీద ఉన్నటువంటి ఆవిడెవరు? రుద్రమదేవి, రాణి రుద్రమదేవి. పౌరుష ప్రతాపాలు కలిగినటువంటి వీరనారి. సినిమా కూడా చూసా ఉంటారుగా మీరు, రుద్రమదేవి సినిమా చూసారా? సో అటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమవంతురాలు, శత్రురాజులతో యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించింది అని చెప్పారు మా సార్లు. కోటంతా కలిగి తిరుగుతూ గడిచిన చరిత్ర విషయాలు వింటుంటే మమ్మల్ని మేము మరిచిపోయి రాజుల కాలంలో ఉన్నామా అనిపించింది. చెప్పేవాళ్ళు సక్రమంగా గనక వివరించి చెబుతూ ఉంటే ఆ ప్రాంతాలలోకి మనకు తెలియకుండానే మనం పరకాయ ప్రవేశం చేసేస్తాం. అంటే మనం అందులోకి వెళ్ళిపోయి ఆ ప్రాంతాలని మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టుంటాయి. అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాల గురించి మా సార్లు ఎంతో చక్కగా చెప్తూ ఉంటే మేము అసలు రాజుల కాలంలో ఉన్నామా అన్న భ్రాంతి మాకు కలిగింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం కనిపించింది. ఇదే శిలాతోరణం అంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఇది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది సింబల్ అన్నమాట. ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి సింబల్స్ ఉంటాయి కదా. రాష్ట్ర చిహ్నము అంటే, తెలంగాణ రాష్ట్ర చిహ్నము అంటే ఇది శిలాతోరణం. ఓకే, ఇక అది ఎంత బాగున్నదో, కాకతీయ రాజుల వైభవానికి ఇది గుర్తుగా నిలిచింది. ఆ కోట నుంచి నాకు బయటకు రాబుద్ది కాలేదు. నిజంగానే లోపలంత అద్భుతంగా ఉంటుంది వెళ్ళి చూస్తే. అక్కడి దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తిలో తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు కనిపించినాయి. వాటిని చూసి అక్కడి నుంచి బయలుదేరాము. కోట లోపల ప్రతి యాత్రా స్థలంలోనూ కూడా ఆయా ప్రాంతాలకు చెందినటువంటి కథలను తెలిపేటువంటి, విశేషాలను తెలిపేటువంటి బొమ్మలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. అవన్నిటిని మనం కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా మనకు నచ్చినవి. అక్కడ కూడా అదే చెప్తోంది. తివాచీలు, గొంగళ్ళు ఎన్నో ఉన్నాయట. అలాగే ఇత్తడి కళాఖండ, దగ్గరలో ఉన్నటువంటి పెంబర్తి అనే ఒక ఊరు ఉన్నది. ఆ ఊర్లో ఇత్తడితో తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలు తయారు చేసేటువంటి పనివారు ఆ ప్రాంతంలో ఉంటారు. అటువంటివన్నీ కూడా అక్కడ కనిపించాయి. వాటిని చూసి అక్కడి నుంచి మెల్లగా బయలుదేరాం. అక్కడికి సమీపంలోనే రామప్ప దేవాలయం, చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి రామప్ప దేవాలయం చేరుకున్నాము. ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించిండట. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని యొక్క సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు అని ఉన్నాడు, అతను కట్టించాడట దాన్ని. అద్భుతమైనటువంటి శిల్పకళా చాతుర్యము ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇక్కడ ఇగో రామప్ప దేవాలయం ఇదే, ఓకేనా? ఈ రామప్ప దేవాలయం, ఇక్కడున్న శిల్పాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆ శిల్పాలు మరిచిపోలేని అనుభూతిని కలిగించినాయి. అక్కడ ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉన్నది. దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది మనలే చూస్తున్నట్టు కనిపిస్తుంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం. అంటే వెనక నుంచి మనం చూస్తున్నట్టు అనిపిస్తే దాని తలలో కంటి భాగం ఖచ్చితంగా మనం ఏ మూలలో ఉన్నా సరే మనల్ని చూస్తున్నట్టుగా ఒక భ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆ శిల్పాన్ని తయారు చేసేటువంటి నైపుణ్యం అలా అద్భుతంగా తయారు చేశారనమాట ఆనాటి శిల్పులు. అదే దాని ప్రత్యేకత. అక్కడ రాతిపై చెక్కిన సింహాలు, ఏనుగులు, హంసల విగ్రహాలు కూడా నాకు బాగా నచ్చినాయి. కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం నాకు చాలా బాధ కలిగించింది. ఇది చరిత్రలో ప్రతి చోట కూడా చరిత్రలో ఇటువంటి మచ్చలు మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఎవరెవరో రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా మన నిర్మాణాలు నచ్చక, మన శిల్పకళ వైదుష్యాలు నచ్చక, ఆ వైభవాలు నచ్చక వాటిని వాళ్ళు ఆ ప్రాంతాన్ని అంతటిని ఆక్రమించుకొని తమ పరిపాలన చేసేటువంటి క్రమంలో వాటిని ధ్వంసం చేసేస్తూ ఉంటారు. కొత్తగా తమ మతానికి, తమ ఆచార వ్యవహారాలకి సంబంధించినవి కట్టుకుందామన్న ఉద్దేశంతో పాత వాటినన్నింటినీ నిర్మూలిస్తూ ఉంటారు. అలా ఎన్నో ప్రాంతాలలో ఎంతో చారిత్రక సంపద నేలపాలు అయిపోయింది. అందుకని అమ్మాయి బాధపడుతోంది. వాటిని శిల్పకళలు కొన్ని విగ్రహాలు ధ్వంసం అయిపోయింది. చేతులు తెగిపోయి, తలలు తెగి, కాళ్ళు నరకబడి ఇలా ఉంటాయి విగ్రహాలు. కొన్ని అద్భుతమైన పెద్ద పెద్ద విగ్రహాలు అవి. కానీ ఇవి చేతులు ముండెము తెగి పడుంటే చూడ్డానికి ఎంత బాధాకరంగా ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి అంటుంది. అది నాకు చాలా బాధ కలిగించింది. ఇక అక్కడికి ఆ ప్రాంతం పూర్తయిందండి. అక్కడి నుంచి రామప్ప చెరువుకి వెళ్ళాం. రామప్ప దేవాలయానికి కొంచెం దూరంలోనే రామప్ప చెరువు, చాలా ఫేమస్ అది. నీటి మీద తేలే రాళ్ళు ఉంటాయి అక్కడ. ఆ నీటి మీద తేలే రాళ్ళని ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడైనా రామాయణంలో సముద్రం మీద శ్రీరామచంద్రుడు వానరుల యొక్క సహాయంతో శ్రీలంకలో ఉన్నటువంటి, అంటే లంకలో ఉన్నటువంటి
రావణాసురుడు సీతాదేవిని బంధించినటువంటి ప్రాంతానికి దగ్గరకి ఒక వారధి నిర్మించాడు, సేతుబంధనం చేశాడు, అంటే ఒక అద్భుతమైనటువంటి వంతెన నిర్మించాడు, బ్రిడ్జి కట్టించాడు. ఓకే, రామసేతు అంటారు దాన్ని. ఆ రామసేతు మీద ఈ నీటి మీద తేలే రాళ్ళు ఉపయోగించారు అని మనకి రామాయణంలో తెలియబడుతుంది. అవి మనకు బయట ఎక్కడ కనిపిస్తాయా అంటే మనం ఆశ్చర్యపోతాం. చూస్తే రామపద చెరువులో అటువంటి రాళ్ళు నీటి మీద తేలుతూ ఇంకా కనబడుతూనే ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి అవి చాలా అద్భుతమైనటువంటి చారిత్రక విశేషం అన్నమాట అది. ఇక అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్ళు చాలా తీయగున్నాయి, మంచిగా ఉన్నాయి, తీయగా. ఆ రాత్రి అక్కడనే ఉండి తెల్లవారుజామున ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బొమ్మలగుట్టకు పోయినాము. బొమ్మలగుట్ట అనేది చాలా ఫేమస్ గుట్టలవి. ఆ ప్రాంతం అంతా కూడా చాలా చాలా పెద్ద పెద్ద గుట్టలు అనమాట. ఆ ప్రాంతాన్ని చూడాల్సిందే. చుట్టూ చిన్న చిన్న చెరువుల్లాగా ఉంటాయి. బొమ్మలగుట్టలో చాలా ఎత్తైనటువంటివి, ఎక్కి దిగడానికి వీలుగా ఉండేటువంటివి, కానీ చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకొని ఎక్కాలన్నమాట. ఆ గుట్టల మీద నుండి ఫోటోలు తీసుకోవడం, వెళ్ళిన ప్రతి ప్రాంతానికి ఫోటోలు తీసుకోవడం అనేది చాలా సహజమే కదా. ఈ బొమ్మలగుట్ట మాత్రం చాలా ఫేమస్ అనమాట. ఫోటోలకి వాటికి కూడా ఆ ప్రదేశానికి వెళ్ళాం. ఇక తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ఆ ప్రదేశాన్ని చూడటం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కంద పద్యాలున్న శాసనాల్ని కూడా చూశాము. ఇవే తెలుగులో మనకి దొరికిన తొలి కంద పద్యాలు. ఆ ప్రాంతంలో బొమ్మలగుట్టలో బొమ్మలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటివన్నీ కూడా రకరకాల శిలా శాసనాలు, అంటే రాతి మీద చెక్కించినటువంటి శాసనాలు. అంటే రాయి మీద ఆ ప్రాంతంలో ఆనాడు ఆ తారీఖున ఆ సంవత్సరంలో అక్కడ జరిగినటువంటి ప్రతి విశేషాలు, ఎవరెవరు పరిపాలించారు, ఇలాంటివన్నీ చారిత్రక అంశాలన్నీ మనకు ఎలా తెలుస్తాయి? శాసనాల ద్వారానే తెలుస్తాయి. ఎక్కువ శాతం శాసనాలు ఉంటే దాన్ని ఆధారం చేసుకొని ఎందరో చారిత్రక గ్రంథాలు రాస్తూ ఉంటారు. కాబట్టి అలా సమాచారం అంతటికి మనకి చాలా స్పష్టంగా చేరుతూ ఉంటుందన్నమాట. అందువల్ల అక్కడే ఉన్నటువంటి జినవల్లభుడు అనే పేరు కలిగినటువంటి ఒక గొప్ప కవి, ఆయన పేరు మీదుగా రాయబడినటువంటి ఆయన మొత్తం పద్యాలన్నీ, గొప్ప కవి రచనలన్నీ కూడా కంద పద్యాలలోనే రాశాడు. కందాలను రాశాడు. కందము, తేటగీతి, సీసము ఇలాంటివన్నీ పేర్లు వింటారు కదా ఛందస్సులో. అటువంటి కందల్లో ఆయన అనేక పద్యాలు రాశారు. ఈ పద్యాల ఆధారంగానే మొదటిసారిగా మనకి తెలుగులో దొరికినటువంటివి జినవల్లభుని యొక్క కంద పద్యాలే. ఈ పద్యాల ఆధారంగానే మనకి తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ భాష మనకి ప్రాచీన హోదా లభించింది. ఆ ప్రాచీన హోదా లభించడానికి అక్కడ దొరికినటువంటి ప్రాచీన తత్వం, ఎందుకంటే 1500 నుండి 2000 సంవత్సరాల క్రితం ముందు గనక ఈ ఏదైనా ఒక భాషకు చారిత్రక ఆధారాలు గనక ఉన్నట్టయితే అది ఖచ్చితంగా ప్రాచీన భాషలాగా ప్రభుత్వం చేత ముద్ర పొంది, కేంద్ర ప్రభుత్వం చేత ఆ భాషకు ఆదరణ లభిస్తుంది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాలు, దానికి ఒక శాఖలు ఏర్పడతాయి. లేకపోతే అటువంటి చారిత్రక ఆధారాలు లేవనుకోండి, ఆ భాషను ఎవరు పట్టించుకోరు. అందువల్ల ఈ పద్యాల ఆధారంగానే మనకు తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట. అక్కడ నుండి సింగరేణి బొగ్గు గనులు చూడటానికి పోయినాం. ఇదిగో సింగరేణి బొగ్గు గనులు ఎంత కష్టపడుతున్నారో చూడండి. చీకటి గుహల్లాగా ఉంటుంది. నేలను తవ్వి లోపల బంగారాన్ని తీస్తూ ఉంటారు. చూస్తుంటే సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అని పాట గుర్తుకొచ్చింది. పాట ఉన్నది, సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అంటూ పెద్ద పాట ఉంది, చాలా పెద్దది అది. సింగరేణి బంగారం, నల్ల బంగారం, బొగ్గు కాబట్టి అన్న పాట గుర్తుకొచ్చింది. మేమందరం అక్కడున్న బొగ్గు బావులను చూసినాం. అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నాం. వీరి కష్టం మన ఇండ్లల్లో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. అక్కడ థర్మల్ ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్టులో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నిప్పులు కొలిమి నుంచి విద్యుత్ తయారు చేసి సిటీలకు అవసరమైనటువంటి మన ఊర్లకు కరెంటు నిరంతరం సరఫరా అవుతుంది. అటువంటి మహానీయుల యొక్క త్యాగాన్ని, వారు పడుతున్న శ్రమని, కష్టాన్ని చూసి వారి వల్లే వెలుగుల్లో బతుకుతున్నామని ధన్యవాదాలు తెలుపుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాలు చేరుకున్నాం. కోటిలింగాల పేరు మీదుగా అక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలను బేస్ చేసుకొని రేచర్ల అని చెప్పని అంటారు ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శాతవాహన చక్రవర్తులు. సినిమా కూడా వచ్చింది కదా, గౌతమీపుత్ర శాతకర్ణి. సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలకు సంబంధించినటువంటి ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతానికి చేరుకున్నాం. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడినటువంటి, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గొప్ప శివలింగాన్ని కూడా దర్శించుకున్నాం. శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముఖుని నాణెములు అక్కడ దొరికినాయట. మొట్టమొదటి రాజు శ్రీముఖుడు.
తర్వాత క్రమక్రమంగా గౌతమి తల్లి పేరు మీదుగా గౌతమి పుత్రుడు శాతకర్ణి, ఇలా వరుసగా వచ్చినటువంటి రాజుల యొక్క పరంపర, రాచరిక పరంపర. అక్కడ శ్రీముఖుని యొక్క నాణ్యాలు, ఆయన ముద్రించినటువంటి ఆ నాణ్యాలు దొరికినాయట. ఆ విశేషాలన్నీ చూసేసరికి చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే తిని హైదరాబాదుకు పోయినాం. ఇక అక్కడి నుంచి హైదరాబాద్కి చేరుకున్నాం. కాబట్టి ఇక ఇంతవరకు జరిగినటువంటి ఈ సంభాషణల్లో ఏవేం ప్రాంతాలు, ఏ విశేషాలు చెప్పుకొస్తున్నామో రాసుకుంటున్నారో మీరు ఒక పక్కన రాయండి. ఇది వినడమే కాదు, మీరు రాస్తూ ఉంటే బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఆగాము, ఏమేం బస్సులలో ఏ ప్రాంతాలకు వెళ్ళాము, ఏమేం విశేషాలు చూసుకుంటే మొత్తం సమాచారం అంతా పాఠం పూర్తయిన తర్వాత మీకే అర్థమవుతుంది. మరి తర్వాత పేజీలో ఇంకెక్కడెక్కడికి వెళ్ళిందో చెప్తుంది, చూద్దామా?